అసలు నారాయణ రెడ్డి గారి దగ్గర మీ కవిత నచ్చింది అంటే అసలు మామూలు విషయం కాదమ్మా అది. నారాయణ రెడ్డి గారు అసలు భాషలో ప్రతి ఒక్క అక్షరాన్ని క్షుణ్ణంగా చూసేటటువంటి మహానుభావులు. అవునమ్మా? అవునమ్మా. అలాంటి వ్యక్తి దగ్గర మీరు కవిత చదివి వినిపించారంటే ఇంక అంతకంటే ఏం కావాలమ్మా మీకు కదా! చాలా కవి సమ్మేళనాల్లో పార్టిసిపేట్ చేశాను. అలానే విజయవాడలో పింగళి వెంకయ్య గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా అంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇది 75 ఇయర్స్ ఇండియన్ దీనికోసము అప్పుడు కవి సమ్మేళనం ఒకటి పెట్టారు పింగళి వెంకయ్య మీద. ఆ కవి సమ్మేళనం కూడా నేను పార్టిసిపేట్ చేశాను. దానిలో వచ్చిన అవార్డే ఇక్కడెక్కడ ఉందమ్మా, పింగళి వెంకయ్య గారిది ఇక్కడెక్కడ అవార్డు ఉంది ఇక్కడ మాట ఇది అనుకుంటాను. అది ఇది అనుకుంటాను. భారతీయ జాతీయ కీర్తి పతాక అనే అవార్డు అది. అన్ని అవార్డ్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేయడానికి నాకు ప్లేస్ సరిపోలేదు. ఏదో ఇంపార్టెంట్ అనుకున్న అవార్డ్స్ కొన్ని నేను ఇక్కడ నేను పెట్టుకున్నాను. అది ఏంటంటే నా సాటిస్ఫాక్షన్ కోసం నేను పెట్టుకున్నాను అనమాట. ఒకళ్ళ మెప్పు పొందడాలని కాదు కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను పెట్టుకున్నాను. అవునమ్మా. ఇప్పుడు మీరు ఒక కవయిత్రిగా కూడా మీరు రాణిస్తున్నారు ఇప్పటికీ కూడా. కవయిత్రిగా మీ ఇంట్లో ఎవరైనా కవులు ఉన్నారమ్మా? ఎవరు లేరమ్మా. అంటే మా తాతగారు ఆశ కవిత్వంలాగా ఏదో చెప్పేవాళ్ళు అని అంటారు. అంటే ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మా పూర్వీకులందరూ కూడాను అంటే మా నాన్నగారి తాతగారు, మా నాన్నగారి ముత్తాత గారు వాళ్ళంతా యజ్ఞాలు, యజుర్వేదాలు, పౌండ్రికాలు అంటే ఆ కాలంలో చాలా అది కష్టమైన పని. తర్వాత మా పెద్ద తాతగారు ఉండేవాళ్ళు, ఆయన శతావధానం చేశారు ఆ కాలంలోనే. అంటే 1940sలోనే ఆయన శతావధానం చేసి కాశ్మీర్ మహారాజ్ దగ్గర ఆయన ఇంత వెండి చెంబు నిండా నాణ్యాలు పొందారన్నమాట. అంటే ఆ కాలంలో శతావధానం అనేది చాలా గొప్ప. అంటే మరి ఆ వంశంలో పుట్టాను కాబట్టి ఆ పూర్వీకుల ఇంగు కొట్టిన వాసనలాగా ఏమన్నా నాకు తగిలిందేమో మరి నాకు తెలియదు. ఆ విధంగా నేను చెప్పడం మొదలుపెట్టాను. మీ నాన్నగారు మీ తాతగారు మీకు సహకరించేవారా సేవా రంగంలో కానీ లేకుంటే కవితలు రాసేటప్పుడు? నాకు 13 years వచ్చేటప్పటికి మా గ్రాండ్ ఫాదర్ పోయారు. మా ఫాదర్ ఎప్పుడు కూడాను దేనిలో అంటే చిన్నప్పటి నుండి గేమ్స్లో బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. తర్వాత ఈ కాంపిటీషన్స్ ఏదన్నా ఉన్నాయంటే కంపల్సరీగా కాంపిటీషన్స్ కంటూ వెళ్ళేదాన్ని. ఆ కాంపిటీషన్స్లో ఒక్కొక్కసారి ఏంటంటే ఆల్ ఇండియా మ్యాంగో షో జరిగింది. అది జరిగితే మ్యాంగో షోలో మా ఇంట్లో ఎక్కువ విపరీతంగా మా నాన్నగారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు. ఆ కాలంలో రకరకాల మామిడికాయలు, రకరకాల మామిడి పండ్లు ఇంట్లో బాగా వచ్చేవి. అవన్నీ చిన్నప్పటి నుండి కూడాను నాకు జ్యూసులు చేయడం కానీ, జాములు చేయడం కానీ చాలా ఇంట్రెస్ట్. మా మదర్ కూడా చేసేవాళ్ళు. ఆ ఇంట్రెస్ట్తోని నేను మా ఇంట్లో ఉన్న మామిడి పళ్ళతోని మ్యాంగో స్క్వాష్ చేసి, నాన్న ఇట్లా నేను ఎగ్జిబిషన్ పెట్టారు ఆల్ ఇండియా మ్యాంగో షో, మరి ఇంట్లో మామిడి పళ్ళతో నేను మ్యాంగో స్క్వాష్ చేశాను, మరి దాన్ని తీసుకెళ్ళి నేను ఎగ్జిబిషన్లో పెట్టాలనుకుంటున్నానంటే టేస్ట్ చూపించు అన్నారు. సరే కొద్దిగా గ్లాసులో వేసి ఇచ్చాను, తాగారు. తాగి ఓకే బాగానే ఉందన్నారు. అంటే ఆయన దగ్గర నుండి నాకు కాంప్లిమెంట్ వచ్చింది అంటే ఓకే అన్నారు అంటే ఎస్ ప్రొసీడ్ అనే అర్థం అన్నమాట. అలా వెళ్ళాను. ఆ కాలంలో ఏంటంటే ఆ జ్యూసు పెట్టాల్సినవి జ్యూస్ బాటిల్స్లో ఉన్న అంత జ్ఞానం కూడా మన పరిజ్ఞానం లేదు. ఏదో గాజు సీసాల్లో పోయాలా పెట్టాలా. సరే నాకేదో దగ్గరలో వైన్ బాటిల్స్ ఏవో 2 దొరికాయి. వాటిని తీసుకొచ్చి 2 బాటిల్స్లో పెట్టాలన్నారు. సరే అవి తీసుకొచ్చి వైన్ బాటిల్స్తో శుభ్రంగా కడిగి తోపేసి దాన్ని అంతా ప్రిజర్వేటివ్ వేసి కడిగి ఎండలో పెట్టి ఆ జ్యూసులు అన్నీ పోసి ఎగ్జిబిషన్లో పెట్టాను. ఆ సంగతి మర్చిపోయాను. 6 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది, ల్యాండ్లైన్ ఫోన్ వస్తే ఏంటండి అంటే, అమ్మ మీరు ఎగ్జిబిషన్లో మ్యాంగో స్క్వాష్ పెట్టారు, మీ దానికి ప్రైజ్ వచ్చిందమ్మా ఆల్ ఇండియా లెవెల్లో అన్నారు. నాకేమిటి ప్రైజ్ రావడం ఏంటి అని చెప్పి నేను ఆశ్చర్యపోయి సరే అని నేను మళ్ళీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వెళ్ళాను. వెళ్తే అమ్మ యాక్చువల్గా మీకే ఫస్ట్ రావాల్సింది, మీరు పెట్టిన బాటిల్స్ వల్ల మీకు ½ మార్క్ డిస్క్వాలిఫై అయిందమ్మా, అందువల్ల మీకు సెకండ్ ఇస్తున్నాము అని ఆల్ ఇండియా సెకండ్ మ్యాంగో షోలో నాకు ఆ కాలంలోనే ఇచ్చారన్నమాట. అది నా జీవితంలో కూడా మర్చిపోలేంది. తర్వాత అది తెలుసుకొని మేము అప్పుడు ఖమ్మంలో ఉండేవాళ్ళము. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో మాకు దగ్గరలోనే ఉండేది. అట్లా వచ్చిన తర్వాత నేను ఇట్లా వచ్చిందండి మా అదే మాటల సందర్భంలో చెప్తే, అమ్మ అని వాళ్ళ చుట్టుపక్కల ఊళ్ళకంతా వెళ్ళినప్పుడు రకరకాల పండ్లన్నీ తెచ్చేవాళ్ళు. అమ్మ ఈ పండ్లన్నీ మీకు ఇస్తున్నాము, దీంతో మాకేమన్నా జ్యూసులు జాములు చేసి పెట్టండి అంటే
సరే వాళ్ళు నేను చేసి వాళ్ళకి ఇచ్చేదాన్ని. వాళ్ళు నియర్ బై ఉన్న షోస్లో ఎట్లన్నా వాటిని నేనే డిస్ప్లే చేసుకునేవాళ్ళు. డిస్ప్లే చేసి మేడం మీకు ఈ ప్రైజ్ వచ్చింది, మీకు ఈ ప్రైజ్ వచ్చిందని చెప్పి తెచ్చి నాకు ఇంటికి ఇచ్చి వెళ్ళేవాళ్ళు అనమాట. ఇక్కడ నేను టీచర్గా జాబ్ చేస్తూ కొన్ని లీవ్ పెట్టుకొని వెళ్ళే పరిస్థితులు తక్కువ. అందుకని సరే వాళ్ళు అడుగుతున్నారు కదా, నా పేరే రాసుకుంటా అన్నారు కదా అని వాళ్ళకి ఇచ్చేసేదని, వాళ్ళే తీసుకెళ్ళి అన్ని ఎగ్జిబిట్ చేసుకునేవాళ్ళు. తర్వాత వచ్చి నాకు ఇచ్చేవాళ్ళు. తర్వాత అట్లనే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కూడా బాగా చేసేదాన్ని. అన్ని రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎప్పుడు జామ్ అనేది బయట ఎప్పుడు కొనలేదు. మ్యాంగో జాము, మిక్స్డ్ ఫ్రూట్ జాము అవన్నీ ఇంట్లోనే చేసుకొని పెట్టుకోవడం అలవాటు. ఎప్పుడు కూడాను పండ్లు దొరికినప్పుడు అన్నీ తెచ్చి సీసాల నిండా చేసి పెట్టుకుంటాను. అందరికీ కూడాను చాలా బాగా ఇష్టంగా తింటారు నేను. అసలు ఆ రోజుల్లో మ్యాంగో షోలో ఇండియాకి ఆల్ ఇండియా లెవెల్లో సెకండ్ రావటం అంటే మామూలు రోజులు కాదు, అసలు మామూలు విషయం కాదమ్మా. ఆ రోజుల్లో కొంతమందికి తెలుసు ఈ షోస్ గురించి, అందరికి తెలియవు. అప్పుడు మీడియా కూడా లేదు కదమ్మా, మీడియా కూడా చాలా తక్కువ. మీడియా లేదు, మొబైల్ ఫోన్స్ ఏదైనా ల్యాండ్ లైన్ ఫోన్ తప్పించి అదర్ ఫోన్స్ ఏం లేవు. అసలు ఆ రోజుల్లో అంత చిన్న వయసులో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీకు వస్తుందని, సెకండ్ ప్లేస్ లో మీరు వస్తారని? నాకు ఏదో ఎగ్జిబిషన్ పెట్టారు, కాంపిటీషన్ అన్నారు. ఓకే, మనం ఎందుకు వెళ్ళకూడదు కాంపిటీషన్కు, వెళ్దాం, ఒక రాయేద్దాము, వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్న ధోరణిలోనే ఉండేదాన్ని. అలా ఎప్పుడైనా ఎక్కడ కాంపిటీషన్స్ అన్నా కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసేదాన్ని. గేమ్స్ అన్నా కానీ, స్పోర్ట్స్ అన్నా కానీ, ఏ కాంపిటీషన్లో వెళ్ళినా కూడాను డెఫినెట్గా ప్రైజ్ తీసుకొని వచ్చేదాన్ని. అలానే హ్యాండ్లూమ్ షో ఒకసారి పెట్టారు. అది హ్యాండ్లూమ్ వాళ్ళవి ఎగ్జిబిట్ చేయాలన్నమాట. హ్యాండ్లూమ్ శారీసే కట్టుకొని ఆ హ్యాండ్లూమ్ షోలో పార్టిసిపేట్ చేయాలి, ఫ్యాషన్ పరేడ్ లాగా. సరే, దానికి కూడా వెళ్ళాను. అప్పుడు పిల్లలు ఎవరు కూడా దగ్గర లేరు. నా దగ్గర ఉన్న ఏదో కాటన్ గద్వాల్ శారీ ఉంటే కట్టుకున్నాను, వెళ్ళాను. నాకు వచ్చినట్టు మేకప్ వేసుకొని వెళ్ళాను. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందులో కూడా ఫస్ట్ వచ్చానమ్మా. మ్యాంగో అదే ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ షోలో కూడా ఫస్ట్ వచ్చాను. డిస్ట్రిక్ట్కే ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడాను స్టేట్ లెవెల్కి పంపించారు. హైదరాబాద్లో కూడా ఆ షో కండక్ట్ చేశారు. దానిలో కూడా మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను.